కల్తీ లడ్డు గురించి చాలా వివాదాలు జరిగినాయి. అసలు దేవుడితో ఆటలేంటండి మరీ చండాలంగా. రాజకీయాలు చేయండి, రాజకీయ పరంగా మీరు 3 సార్లు సీఎం అయ్యండి, డిప్యూటీ సీఎం అయ్యండి. లడ్డూల మీద దేవుళ్ళ మీద ఎంత గలీజ్గా ఉందంటే జనాల్లో ఈరోజు బట్టబయలు అయిపోయింది. కోర్టు నుంచి స్టేట్మెంట్ వచ్చేసింది. మరి ఈరోజు ఏం చేస్తారు? జగన్ గారికి క్షమాపణ చెప్పగలరా? మీరు చెప్పాల్సిందే మరి. ఎందుకంటే దేవుడితో ఆటలాడటం అనేది ఆషామాషి విషయం కాదండి. విద్యార్థులను మోసం చేశారు, మహిళలను మోసం చేశారు, ప్రభుత్వం ద్వారా అన్ని దోచుకుంటున్నారు, అప్పుల పాలైపోయాము, అందరికీ ఏ వృద్ధి లేకుండా ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఎన్నో మోసాలు చేసి మీరు గెలిచిన తర్వాత ఏ ఒక్క పథకం కూడా అమల్లోకి రాలేదు, ఏ ఒక్క వృద్ధి కూడా మీరు చేయలేదు. రోడ్లు పాడు చేశారు, విద్యార్థుల జీవితాలు నాశనం చేశారు, హాస్పిటల్కి శుభ్రత లేదు, ఏమీ లేదు. ఇప్పుడేమో లడ్డు వివాదం బయటకు వచ్చింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి మీరు అందరూ తప్పకుండా క్షమాపణ చెప్పాల్సిందేనండి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో మీరు ఏ గుడికన్నా వెళ్ళి టెంపుల్ అసలు భోజనం చేశారండి? ఆయన ప్రభుత్వంలో స్కూళ్ళు కానీ గుళ్ళు కానీ అన్నీ శుభ్రంగానే ఉన్నాయి. ఆయన ఎక్కడ కూడా విపక్షతని చూపించలేదు. అసలు గుళ్ళకి వెళ్తే మేము అందరం చాలా గుళ్ళకి వెళ్ళాము, అక్కడ మేము ఉచిత దర్శనానికి వెళ్ళి భోజనం చేసుకున్నాము. అన్నీ కూడా ఆయన హయాంలో ఉన్నప్పుడు బాగున్నాయండి. ఈరోజు మీరు తిరుపతి వెళ్ళి అసలు అన్నదానం చూడండి, అన్నదానం దగ్గర ఎంత ర్యాష్గా ఉన్నారంటే అసలు భోజనం కూడా సరిగ్గా లేదండి. మొన్న కూడా మేము తిరుపతి వెళ్ళి వచ్చాము, శ్రీశైలం వెళ్ళాము, అసలు చాలా దారుణంగా ఉంది. అన్నదానం కూడా సరిగ్గా జరగట్లేదు అక్కడ. అసలు మరి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు ఏంటో అర్థం కాదు. దోచుకునే పని మీదే ఉన్నాడు కానీ అసలు శ్రద్ధ చూపించట్లేదు గవర్నమెంట్ మీద.